పవన్ కళ్యాణ్ ఇంతకు ముందుతో పోలిస్తే ఈ మధ్య సినిమాలతో మరింత బిజీ అయిపోయారు. రాజకీయాల పరంగా కూడా ఇటీవల కాలంలోనే జోరు పెంచి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో తన పార్టీ జనసేనాని పునాదుల నుంచి బలోపేతం చేయాలని నిర్ణయించారు. అందుకోసం కార్యకర్తలతో కలుస్తూ సమావేశాలు నిర్వహిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అది చూసి అభిమానులు ఇక పవన్ చేతిలో ఉన్న సినిమాలు పూర్తయ్యాక మళ్ళీ కెమెరా ముందుకు వస్తారో లేదో అని ఆందోళనగా మాట్లాడుకున్నారు. ఆ మధ్య పవన్ మాటలు కూడా ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేయడానికి సిద్ధమయ్యారనే అర్థాన్ని తెప్పించేలా ఉండేవి. కానీ పవన్ కళ్యాణ్ దగ్గరికి ఇటీవల మంచి కథలు వస్తుండటం, దానికి తోడు రాజకీయాలతో పాటు సినిమాలు కూడా చేయమని అవసరం అని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయానికి తగ్గట్టుగానే ఇటీవల పవన్ ఒక ప్రకటన చేశారు. అవసరమైతే ప్రజల కోసం సినిమాలను వాయిదా వేసుకుంటా అన్నారు. ఆ మాట అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. పవన్ తన సినిమాలను వాయిదా వేస్తారేమో కానీ వాటికి దూరం మాత్రం కారనే ఒక విషయం రూఢి అయ్యింది. అది చిత్ర పరిశ్రమకు కూడా ఒకంత ఉత్సాహాన్ని ఇచ్చింది. పవన్ ఇప్పుడు తన దృష్టి అంతా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా పైనే పెట్టారు. విరామం లేకుండా ఆ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. మధ్యలో దొరికే సమయాన్ని రాజకీయాల కోసం వినియోగిస్తున్నారు. పార్టీ నిర్మాణానికి సంబంధించిన పనుల కోసమే ఆయన అంత వేగంగా సినిమా చేస్తున్నారు. పవన్ ఆలోచనల్ని, ఆయన ఆశయాల్ని మనసేగిరిన వ్యక్తి కావడంతో దర్శకుడు త్రివిక్రమ్ కూడా ముందస్తు ప్రణాళికలతో సినిమాని అనుకున్న సమయానికి పూర్తి చేయడంపై దృష్టి పెట్టారు. చిత్ర బృందం మాత్రం సినిమాకు సంబంధించిన ఏ విషయాన్ని బయటకి పొక్కనీయడం లేదు. ఇప్పటికే 4-5 పేర్లు వినిపించాయి. తాజాగా గోకుల కృష్ణుడు అనే పేరు బయటకు వచ్చింది. పవన్ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి పాత్రలో కనిపించినా ఇదొక కుటుంబ కథ కావడంతో ఆ పేరుని నిర్ణయించేందుకు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం ఊపందుకుంది. అయితే చిత్ర బృందం నుంచి మాత్రం ఎటువంటి స్పందన లేదు. ఇది కుటుంబ కథ అయినా ఇందులో యాక్షన్ ఘట్టాలు కూడా బలంగా ఉంటాయట. కొన్ని యాక్షన్ సన్నివేశాలను విదేశీ నిపుణులతో ప్రత్యేకంగా తెరకెక్కిస్తున్నారని, వాటి కోసం పవన్ కొంతకాలం శిక్షణ కూడా తీసుకున్నారని తెలిసింది. పవన్ ఒక పక్క రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారుతున్నప్పటికీ మరో పక్క సినిమాలకు సంబంధించిన విషయాల్లోనూ ఆయన కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికల దగ్గర పడుతున్నప్పటికీ కొత్త సినిమాలను ఒప్పుకుంటున్నారు. ఇప్పటికే ఏఎం రత్నం నిర్మాణంలో నేసన్ దర్శకత్వం వహించిన ఓ రీమేక్ చిత్రంలో నటించేందుకు ఒప్పుకున్న పవన్ ఆ తర్వాత జాలీ LLB 2 రీమేక్ లో నటించాలని నిర్ణయించుకున్నారట. హిందీలో అక్షయ్ కుమార్ నటించిన చిత్రం జాలీ LLB 2 న్యాయ వ్యవస్థ నేపథ్యంలో సాగే కదా పవన్ కి బాగా నచ్చిందట. ప్రస్తుతం పవన్ సినిమా నిర్మిస్తున్న హారిక హాసిని క్రియేషన్ సంస్థ జాలీ LLB 2 రీమేక్ హక్కులను సొంతం చేసుకుంది. ఆ సినిమాను చూసి పవన్ వెంటనే తన నిర్ణయాన్ని ప్రకటించినట్లు తెలుస్తోంది. పవన్ నిర్ణయాలు చూస్తుంటే రాబోయే రోజుల్లో ఆయన రాజకీయ పార్టీ గురించి, ఆయన సినిమాల గురించి మాట్లాడుకునేందుకు బోల్డెన్ కబుర్లు అన్నమాట.